హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో దుర్యోధనుడు కర్ణుడితో నీవు గనక నా మిత్రుడివైతే నీ స్నేహాన్ని నిరూపించుకో అని అంటాడు. ఆ తరువాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. సత్యము సార్థకలంకము జాత్యంకార పర్యవసానము శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమ వేదసారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. దుర్యోధనుడి మాటలు విని కర్ణుడు, అయితే ఏమిటి మీ ఆదేశం యువరాజా అని అడుగుతాడు. అప్పుడు దుర్యోధనుడు అభిమన్యుని వధించాలి రేపే అని అంటాడు. వెంటనే ద్రోణాచార్యుడు, అసంభవం, పంచపాండవులు రణభూమిలో ఉన్నంత వరకు అభిమన్యుని వధించడం సాధ్యం కాదు. ఈరోజు అనుభవాన్ని బట్టి పాండవులు తమ కొడుకులందరినీ జాగ్రత్తగా చూసుకుంటారు అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, మీరేం చేస్తారో నాకు తెలియదు. ఆ పంచపాండవుల మృత్యువు కన్నా ఆ అభిమన్యుడి మరణాన్ని నేను ముందు చూడాలి. ఏ విధంగా అయితే నా కళ్ళ ముందే వారు నా సోదరులందరినీ వధించారో అదేవిధంగా ఆ పంచపాండవుల కళ్ళ ముందే అభిమన్యుడు మరణించాలి. క్రూరమైన మృత్యువును చూడాలి. అభిమన్యుడు భూమి మీద పాకుతూ దయాభిక్ష కోరనంత వరకు మీరు వారిని వధించకూడదు. ఈ విధంగానే ఆ అభిమన్యుని వధించాలి. సేనాపతి గురు ద్రోణులు ఉన్నారు, త్రిగర్త ప్రభు సుశర్మ ఉన్నారు, మామయ్య శల్యుడు ఉన్నారు, మిత్రుడు కర్ణుడు, మిత్రుడు అశ్వత్థామ, ఇలా ఎంతోమంది యోధులు ఉన్నారు. వీరంతా స్వయంగా మహారథులమంటారు. వీరిలో ఎవరైనా ఉన్నారా ఆ బాలుడు అభిమన్యుణ్ణి వధించేవారు అని అడుగుతాడు. అప్పుడే శకుని, ఆవేశపడకు మేనల్లుడా, అభిమన్యుణ్ణి వధించేందుకు యోధుడి అవసరం లేదు, ఆలోచన యొక్క అవసరం ఉంది. ఇక ఆలోచన అమలు చేసేందుకు సింధురాజు జయద్రథుడు భీషణ తపస్సు చేశాడు అని జయద్రథుని తీసుకువస్తాడు. అదే సమయంలో పాండవుల శిబిరం దగ్గర అభిమన్యుడి దగ్గరికి అర్జునుడు వచ్చి, పుత్ర అభిమన్యు, నిన్న రణభూమిలో నువ్వు అద్భుతమైన పరాక్రమాన్ని చూపించావట అని అడుగుతాడు. వెంటనే అభిమన్యుడు, మీరే చెప్పారు కదా నాన్నగారు, ఒక యోధుడికి శక్తి కన్నా ముఖ్యమైనది సామర్థ్యమని, సామర్థ్యం కన్నా శ్రేష్టమైనది శౌర్యమని అని అంటాడు. అప్పుడు అర్జునుడు, నిజం చెప్పావు అభిమన్యు. భుజాలు దృఢంగా ఉంటే శక్తి అంటారు, మనసు దృఢంగా ఉంటే సామర్థ్యం అంటారు, ఇక ఆత్మ దృఢంగా ఉంటే శౌర్యం అంటారు అని అంటాడు. వెంటనే అభిమన్యుడు, నేను కూడా ఆత్మను దృఢంగా చేసుకొని రణభూమిలోకి ప్రవేశించాను నాన్నగారు, దానినే పరాక్రమం అంటున్నారు, అంతకుమించి నేను చేసిందేమీ లేదు నాన్నగారు అని అంటాడు. అప్పుడు అర్జునుడు, నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను అభిమన్యు. అంగరాజు కర్ణుడి చేతిలో ధనస్సు ఉండగా వారితో యుద్ధం చేయడం, అది కూడా భయపడకుండా, అంత సులువు కాదు. నువ్వు నా కొడుకుగా జన్మించినందుకు నేను ధన్యుడనైనాను అభిమన్యు అని అంటాడు. వెంటనే అభిమన్యుడు, అంగరాజు కర్ణుడు నిజంగా అంత గొప్ప ధనుర్ధారియా నాన్నగారు అని అడుగుతాడు. అప్పుడు అర్జునుడు, అంగరాజు కర్ణుడు నిజంగా ఒక అద్భుతం అభిమన్యు. వారికి శక్తి సామర్థ్యం రెండూ ఉన్నాయి. అలాగే వారికి శౌర్యం కూడా ఉంటే వారిని ఓడించడం సాధ్యం కాదు. శక్తి సామర్థ్యం రెండూ ఎప్పుడూ పోటీ పడుతుంటాయి అభిమన్యు, కానీ శౌర్యం పోటీ పడదు. శూరుడు వీరుడైన యోధుడు కేవలం తన ప్రతిభను పెంచుకునే ప్రయత్నం చేస్తాడు. ఇతరుల కన్నా తాను శ్రేష్ఠుడని అనిపించుకోవాలని ప్రయత్నించడు. అంగరాజు కర్ణుడు ఎప్పుడూ ఉత్తముడు అనిపించుకోవడానికి ప్రయత్నించలేదు. వారు ఎప్పుడూ నాతో పోటీ పడుతూనే ఉంటారు. నీవు ఉత్తముడు అనిపించుకునేందుకు ప్రయత్నం చేయి అభిమన్యు, శ్రేష్టత అప్రయత్నంగానే వస్తుంది. అప్పుడు నీ పరాజయం కూడా విజయంగా మారుతుంది అభిమన్యు అని అంటాడు. అదే సమయంలో మహారథుల సమావేశం కోసం శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి.
వెంటనే మహారథులంతా సమావేశమవుతారు. అప్పుడు యుధిష్ఠిరుడు, అర్జున, ఇప్పుడే సమాచారం వచ్చింది. నిన్న రాత్రి త్రిగర్త నరేశులు తమ అశ్వదళంతో కలిసి విరాట నగరానికి వెళ్ళారట అని అంటాడు. అప్పుడు విరాట మహారాజు, మా నగరాన్ని రక్షించుకునేందుకు నేను వెంటనే వెళ్ళాలి మహారాజా అని అంటాడు. వెంటనే వాసుదేవుడు, అలా మీరు వెళ్ళాలంటే మహారాజా, మీ సైన్యం కూడా మిమ్మల్ని అనుసరించాల్సి వస్తుంది. కానీ అప్పుడు ఇంకా మీ ప్రయాణం ఆలస్యమవుతుంది. మీకంటే ముందుగా త్రిగర్త సైన్యం విరాట నగరానికి చేరుకుంటుంది అని అంటాడు. అప్పుడు విరాట మహారాజు, మీరు నిజమే చెప్పారు వాసుదేవా, అయితే దీనికి ఉపాయం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు వాసుదేవుడు, నేను వెంటనే అర్జునుడి రథాన్ని తీసుకొని వెళ్ళి వారి సైన్యాన్ని మార్గమధ్యంలోనే అడ్డగిస్తాను. అర్జునుడు ఒంటరిగానే ఆ అశ్వసేనను ఓడించగల సమర్థుడు. నిజానికి కేవలం అర్జునుడొక్కడే ఆ అశ్వసేనను ఓడించగలడు మహారాజా అని అంటాడు. వెంటనే విరాట మహారాజు, రాకుమారుడు అర్జునుడు ఇక్కడ ఉండడం కూడా అవసరమే కదా వాసుదేవా అని అంటాడు. అప్పుడు వాసుదేవుడు, ఇక్కడ ఇంకా ఎంతోమంది మహారథులు ఉన్నారు మహారాజా. ఈరోజు వీరిలో ఎవరో ఒకరికి శౌర్యము, కీర్తి ప్రాప్తించగలవు అని అంటాడు. వెంటనే అర్జునుడు, మాధవుడు నిజమే చెప్పాడు. నేను సూర్యాస్తమయం కాకముందే వారిని ఓడించి తిరిగి ఇక్కడికి వస్తాను అని అభిమన్యుడి దగ్గరికి వెళ్ళి అద్భుతమైన పరాక్రమాన్ని చూపించాలి అభిమన్యు అని అంటాడు. అభిమన్యుడు అర్జునుడి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు. వెంటనే అర్జునుడు అభిమన్యుడిని దగ్గరకు తీసుకొని, నీకు విజయం కలగాలి అభిమన్యు అని దీవిస్తాడు. ఆ తరువాత అభిమన్యుడు వాసుదేవుడి ఆశీర్వాదం కూడా తీసుకుంటాడు. అప్పుడు వాసుదేవుడు, అభిమన్యు, విజయం అప్పుడప్పుడు పిరికివానికి కూడా లభిస్తుంది, కానీ యశస్సు, కీర్తి కేవలం శౌర్యవంతులకు మాత్రమే లభిస్తాయి. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. ఈ యుద్ధంలో నీకు లభించే కీర్తి వలన నీవు శాశ్వతంగా అమరుడవై నిలుస్తావు అని అంటాడు. ఆ తరువాత వాసుదేవుడు అర్జునుడు రథంపైన ఎక్కి బయలుదేరుతూ ఉండగా అభిమన్యుడు రక్షారేకు ఊడి కింద పడిపోతుంది. అది చూస్తూ వాసుదేవుడు బాధపడుతూ అక్కడి నుంచి బయలుదేరుతాడు. వారిని చూస్తూ ద్రౌపది, ఉత్తర కూడా బాధపడుతూ ఉంటారు. ఆ తరువాత రణభూమిలో ఒక సైనికుడు దుర్యోధనుడి దగ్గరికి వచ్చి, యువరాజా, పాండుపుత్రుడు అర్జునుడు యాదవ శ్రేష్ఠుడు శ్రీకృష్ణుడితో కలిసి త్రిగర్త సైన్యాన్ని వెంబడించి వెళ్ళారు అని చెప్తాడు. వెంటనే శకుని, చాలా బాగుంది మేనల్లుడా, మన పథకంలో మొదటి అడుగు ఫలించింది. అంటే ఇక ఇప్పుడు పథకంలో రెండవ అడుగు వేయవలసిన సమయం వచ్చింది. సర్వసేనాపతి గురు ద్రోణాచార్య వ్యూహరచన చేయండి అని అంటాడు. అప్పుడు ద్రోణాచార్యుడు, తిరగలి రాయి ఏ విధంగా గుండ్రంగా తిరుగుతూ ముడిధాన్యాన్ని పిండి చేసేస్తుందో అదేవిధంగా మనం నిర్మించే పద్మవ్యూహం శత్రు సైన్యాన్నంతా నాశనం చేస్తుంది అని అంటాడు. వెంటనే శకుని, ఇక ఆ వ్యూహంలో చిక్కుకొని అభిమన్యుడు మరణించడం తథ్యం అని అంటాడు. ఆ తరువాత 13వ రోజు యుద్ధం ప్రారంభమవుతుంది. యుద్ధ శంఖారావం పూర్తయిన తర్వాత ద్రోణాచార్యుల వారు తన బాణాన్ని ఆకాశంలోకి వేసి రణభూమి అంతా పొగ ఏర్పరిచి పద్మవ్యూహాన్ని ఏర్పరుస్తూ ఉంటారు. అది గమనించిన భీముడు, అందుకేనా ఈరోజు రణభూమి నుంచి అర్జునుని దూరంగా పంపించారు, మన సైన్యాన్నంతటినీ నాశనం చేసేస్తుంది ఈరోజు ఈ పద్మవ్యూహం అని అంటాడు. వెంటనే నకులుడు, మన పక్షాన పద్మవ్యూహాన్ని ఛేదించగలిగిన వాడు అర్జునుడొక్కడే అన్నయ్య అని అంటాడు. అప్పుడు అభిమన్యుడు, మీరు నాకు ఆదేశం ఇవ్వండి పెదనాన్న అని అంటాడు. వెంటనే భీముడు, వద్దు అభిమన్యు, వర్తమానంలో ఓడినా భవిష్యత్తును రక్షించుకోవడం మంచిది, కానీ భవిష్యత్తును ఓడి వర్తమానం రక్షించుకోవడం మూర్ఖత్వం. నువ్వు మా భవిష్యత్తు అభిమన్యు. నీవు మరణించే అవకాశం ఉందని తెలిసి కూడా నిన్ను మేము వెళ్ళనిస్తే మీ అమ్మ సుభద్రకు, మీ పెద్దమ్మ పాంచాలికి మేమేం సమాధానం చెప్పగలం అభిమన్యు అని అంటాడు. అదే సమయంలో శిబిరంలో ఉత్తర కంగారు పడుతూ పాంచాలి దగ్గరికి వెళ్ళి, అమ్మా, నా మనస్సు ఎందుకో కలవరపడుతోంది. దాసీలు అనుకుంటున్నారు పద్మవ్యూహాన్ని రచించింది నా నాదుడు అభిమన్యుణ్ణి వధించడానికే అని బాధపడుతూ ఉంటుంది. వెంటనే పాంచాలి, యుద్ధంలో అన్ని వ్యూహాలు
శత్రువులను వధించడానికే నిర్మిస్తారు ఉత్తరా. కానీ ఈ విషయంలో నువ్వేమీ బాధపడకు. అభిమన్యుడికి ఈరోజు ఏమీ జరగదు. నలుగురు పాండుపుత్రులు వానిని రక్షిస్తూ ఉంటారు. నేను నా జీవితమంతా సంపాదించిన పుణ్యాన్ని ఏకం చేసి ఒక రక్షారేకుగా వాడి భుజానికి కట్టి రణభూమికి పంపాను. నాకు పూర్తి నమ్మకం ఉంది. అభిమన్యుడి భుజానికి ఆ రక్షారేకు ఉన్నంత వరకు మహారథులు కూడా వారిని సమీపించడానికి సాధ్యం కాదు అని ఉత్తరకు ధైర్యం చెప్తుంది. ఆ తరువాత దృష్టద్యుమ్నుడు సైనికులందరినీ దాడి చేయమని ఆదేశిస్తాడు. దృష్టద్యుమ్నుని ఆదేశం ప్రకారం సైనికులంతా పద్మవ్యూహంపై దాడి చేస్తూ ఉండగా తిరిగి ప్రతిదాడిగా వారు పాండవ సైన్యాన్నంతరినీ చంపేస్తారు. అదంతా చూస్తూ అభిమన్యుడు బాధతో పద్మవ్యూహంలోకి వెళ్లే మార్గం నాకు తెలుసు అని అంటాడు. వెంటనే సహదేవుడు, నీకు పద్మవ్యూహంలోకి వెళ్లే మార్గం తెలుసు అభిమన్యు, కానీ పద్మవ్యూహాన్ని ఛేదించి బయటకు వచ్చే మార్గం సులభం కాదు. నీకు ఆ విధానం తెలియదు అభిమన్యు అని అంటాడు. ఆ తరువాత పాంచాలి ఉత్తరకు ధైర్యం చెప్తున్న సమయంలో ఒక సేవకురాలు వచ్చి, సామ్రాజ్ఞి, ఒక రక్షారేకు శిబిరం బయటపడి ఉంది అని తీసుకువస్తుంది. ద్రౌపది ఆ రక్షారేకుని చేతిలోకి తీసుకుని బాధపడుతూ ఉంటుంది. వెంటనే ఉత్తర, అమ్మా అదేమిటి, సమాధానం చెప్పండి అని అడుగుతుంది. అప్పుడు ద్రౌపది, అభిమన్యుడి రక్షారేకు ఇది నేను వాడి భుజానికి కట్టాను. విధి ఎంత బలీయమైనది ఉత్తర, ఈరోజే ఇది వాడి భుజం నుండి జారిపోవాలా అని ఏడుస్తూ ఉంటుంది. పాంచాలి చెప్పిన మాటలు విని ఉత్తర కళ్ళు తిరిగి అక్కడే కింద పడిపోతుంది. ఆ విధ్వంసాన్ని చూసి అభిమన్యుడు, పెదనాన్న నాకు ఆదేశం ఇవ్వండి, మన సైన్యమంతా ధ్వంసమైపోతుంది అని అంటాడు. అదే సమయంలో ద్రుపద మహారాజు వచ్చి, ఆగు అభిమన్యు, నీ సాహసాన్ని చూసి నా మనసు ఎంతో పులకరిస్తోంది. కానీ పద్మవ్యూహంలోకి నీవు వెళ్ళవలసిన అవసరం లేదు. నేను పద్మవ్యూహాన్ని ఛేదించడం మహాగురు భరద్వాజుని వద్దనే అభ్యసించాను. వారి నుండే ద్రోణుడు కూడా అభ్యసించాడు. నేను ఈ పద్మవ్యూహాన్ని ఛేదిస్తాను అని చెప్పి పద్మవ్యూహం వైపు బయలుదేరుతాడు. ఆ తరువాత శిబిరంలో ఉత్తరకు ఏమైందా అని వైద్యుడు పరీక్షలు చేస్తూ ఉంటాడు. వెంటనే పాంచాలి, ఏమైంది మా ఉత్తరకు అని అడుగుతుంది. అప్పుడు వైద్యుడు, నా అనుమానం నిజమైంది సామ్రాజ్ఞి, ఇదంతా ఆ సర్వేశ్వరుని లీల. భయంకరమైన మృత్యుఘోషల మధ్య ఆ సర్వేశ్వరుడు నవజీవన వీణావాదాన్ని వినిపించనున్నాడు. అవును సామ్రాజ్ఞి, మీ కులవధువు గర్భం ధరించింది అని చెప్తాడు. అదే సమయంలో సుభద్ర అక్కడికి వచ్చి, అక్కయ్య ఉత్తర క్షేమంగానే ఉంది కదా అని అడుగుతుంది. వెంటనే పాంచాలి, అవును సుభద్ర, ఉత్తర క్షేమంగానే ఉంది. నేను నీకు ఒక శుభవార్త చెప్పాలి, ఉత్తర గర్భం దాల్చింది అని చెప్తుంది. ఆ వార్త విని సుభద్ర చాలా సంతోషిస్తూ, అక్కయ్య ఈరోజు మన అభిమన్యుడు విజయుడై తిరిగి రాగానే వాడి ఆనందం రెట్టింపవుతుంది అని అంటుంది. సుభద్ర మాటలు విని పాంచాలి బాధపడుతూ ఒక సైనికుణ్ణి పిలిచి రణభూమి నుంచి సమాచారం తెలుసుకొనిరా అని పంపిస్తుంది. ఆ తరువాత రణభూమిలో ద్రుపద మహారాజు రథం పద్మవ్యూహంలోకి రావడం గమనించిన దుశ్శాసనుడు, మావయ్య, పాంచాలరాజు ద్రుపదుని రథం పద్మవ్యూహంలోకి దూసుకువస్తుంది అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు, గురు ద్రోణ, ఆ పాంచాలరాజు ద్రుపదుడు కూడా పద్మవ్యూహంలోకి ప్రవేశించగలడా అని అడుగుతాడు. అప్పుడు ద్రోణాచార్యుడు, తప్పకుండా, మా నాన్నగారి భరద్వాజ మహర్షి ఆశ్రమంలో నేనే ద్రుపదుడికి పద్మవ్యూహం నేర్పించాను. గాంధారరాజు మరచిపోయినట్లున్నాడు. ద్రుపదుడు నా మిత్రుడు, సహపాఠి అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు, మన పథకం విఫలమవుతోంది మామయ్య, మనం ఈరోజు ఆ అభిమన్యుణ్ణి వధించలేము అని అంటాడు. అప్పుడు శకుని, కంగారు పడకు మేనల్లుడా, ఏ విషయమైనా అన్ని పక్షాల నుంచి ఆలోచించకపోతే నేను దానిని పథకం అనను, స్వప్నం అంటాను. అయినా నాకు స్వప్నాల మీద విశ్వాసం లేదు. ఈ విషయం నీకు బాగా తెలుసు. ఇది నేను వేసిన పథకం ఎన్నటికీ విఫలం కాదు. అభిమన్యుడు ఈరోజు తప్పకుండా మరణిస్తాడు అని జయద్రథుడికి సైగ చేస్తాడు. వెంటనే జయద్రథుడు తన రథాన్ని ద్రుపద మహారాజు వైపుకు తీసుకువెళ్తాడు. ఆ తరువాత శిబిరంలో ద్రౌపది మహాదేవుడికి నమస్కరిస్తూ, మహాదేవా, నీవు మృత్యువుని శాసిస్తావు.
నీ నిర్ణయాన్ని మేము ఎప్పుడూ శిరసావహిస్తూ ఉంటాము. కానీ ఈరోజు మాపై కృప చూపించు ప్రభు. మా కొడుకు అభిమన్యుణ్ణి ఈ ఒక్కరోజు సజీవంగా ఉంచు. తన భార్య గర్భవతి అన్న సమాచారం విన్న తర్వాత ఒకవేళ వాడు మృతి చెందితే వాడికి స్వర్గవాసం లభిస్తుంది. అభిమన్యుడు జీవితాన్ని యాచించడం లేదు ప్రభు, కేవలం వాని స్వర్గవాసానికే ప్రార్థిస్తున్నాను. నా కొడుకు అభిమన్యుడికి ఈ ఒక్కరోజు జీవితాన్ని ఇవ్వమని ప్రార్థిస్తున్నాను అని ఏడుస్తూ ఉంటుంది. అదే సమయంలో సైనికుడు వచ్చి, సామ్రాజ్ఞి, మీ నాన్నగారు ద్రుపద మహారాజు పద్మవ్యూహాన్ని ఛేదించడానికి వెళ్ళారు అని చెప్తాడు. వెంటనే ద్రౌపది ఆనందిస్తూ మహాదేవునికి నమస్కరించి, సైనిక, నా ప్రార్థనలు ఫలించాయి. వెంటనే నువ్వు రణభూమికి వెళ్ళి అభిమన్యుడికి నా ఆదేశంగా చెప్పు, శిబిరానికి రమ్మని వెళ్ళు అని పంపిస్తుంది. ఆ తరువాత ద్రౌపది, మహాదేవ, మా అభిమన్యుడికి మృత్యువు తథ్యమని నాకు తెలుసు. కానీ వాడి మరణించే ముందే వాడు ఈ విషయం తెలుసుకోవాలి. వాడు మరణించినా సరే వాని అంశ ఈ లోకంలో జీవించే ఉంటుందని, వానికి వీరస్వర్గం ఆనందం కలుగుతుంది ప్రభు. ఒక్కసారి ఈ శుభవార్తను వినే అవకాశం వానికి ఇవ్వు ప్రభు అని ఏడుస్తూ ఉంటుంది. ఆ తరువాత రణభూమిలో జయద్రథుని చూసిన ద్రుపద మహారాజు, మీరు నన్ను నిరోధించగలరా? భరద్వాజ మహర్షి శిష్యుణ్ణి మీరు నిరోధించగలరా సింధురాజ జయద్రథ అని అడుగుతాడు. వెంటనే సింధురాజు, నేను మిమ్మల్ని నిరోధించలేకపోవచ్చు ద్రుపద మహారాజా, కానీ ఆ పరమశివుని ఆశీర్వాదం మిమ్మల్ని నిరోధిస్తుంది. ఘోరమైన తపస్సు చేశాను, నేను కఠోరమైన తపస్సు చేశాను. మహర్షి దదీచిని మించి ఎంతో నిర్బంధించాను మహాదేవుణ్ణి ఆశీర్వదించమని. ఈరోజు సూర్యాస్తమయం వరకు ఈ రణభూమిలో నేను శాసనం చేస్తాను. పాండుపుత్రుడు అర్జునుడు తప్ప ఈ రణభూమిలో నన్ను ఎవరూ ఎదిరించలేరు. మీరు కానీ, మీ కొడుకు కానీ, అలాగే మీ నలుగురు అల్లుళ్ళు కానీ నన్ను ఎవరూ ఎదిరించలేరు. నా ప్రతాపం ముందు మీ అందరి సామర్థ్యం నిర్వీర్యమైపోతుంది అని దాడి చేయడం మొదలు పెడతాడు. వెంటనే ద్రుపద మహారాజు తిరిగి దాడి చేస్తూ ఉండగా సింధురాజు పాశాస్త్రంతో ద్రుపద మహారాజుని బంధిస్తాడు. అది చూసి శకుని, అటు చూడు మేనల్లుడా, ఇక ఆ అభిమన్యుడు తప్పకుండా పద్మవ్యూహంలోకి రావాల్సిందే అని అంటాడు. అది చూసి నకులుడు, జయద్రథుడు మహారాజుని నిరోధించాడన్నయ్య, పాశాస్త్రంలో బంధించాడు అని అంటాడు. వెంటనే యుధిష్ఠిరుడు, తప్పకుండా ఇది వంచనే అని అంటాడు. వెంటనే అభిమన్యుడు, పెదనాన్న, నాకు ఇప్పటికైనా ఆదేశం ఇవ్వండి. నేను పద్మవ్యూహంలోకి సులువుగా వెళ్ళగలను. ఇంతమంది సైనికులు మరణిస్తుంటే మనం మౌనంగా ఉండి చూడలేము. ఇప్పటికైనా నాకు ఆదేశాన్ని ఇవ్వండి. సూర్యాస్తమయం వరకు నేను వ్యూహంలో ఉండి వారిని నిరోధిస్తూ ఉంటాను. మావయ్య కృష్ణుడు చెప్పాడు కదా, ఈరోజు ఎవరో ఒకరికి కీర్తి లభిస్తుందని. బహుశా ఆ అవకాశం నాదేనేమో అని అంటాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, లేదు అభిమన్యు, నేను ఒకసారి నా తమ్ముళ్లను, నా భార్యను, సామ్రాజ్యాన్ని పణంగా పెట్టి జూదం ఆడే సాహసం చేశాను. కానీ నేనిప్పుడు నా కొడుకుల ప్రాణాలను పందెంగా ఒడ్డ సాహసం చెయ్యలేను అని అంటాడు. వెంటనే అభిమన్యుడు, కానీ మన సైన్యమంతా నశించిపోతే మనం ఓడిపోయినట్లే కదా పెదనాన్న. నేను ఈరోజు వ్యూహంలోకి వెళ్ళకపోతే ఏ విధంగా నేను ఒక యోధుడనని గర్వంగా చెప్పుకోగలను? నన్ను మీరందరూ ఎలా అభిమానించగలరు? యశస్సును పొందే అవకాశం నాకు ఇవ్వండి పెదనాన్న. సైన్యమంతా నాశనం అయిపోతుంది అని బాధపడుతూ, పెదనాన్న భీమా, మీరైనా పెదనాన్నకు చెప్పండి, నేను పద్మవ్యూహంలోకి ప్రవేశిస్తాను, నా వెంట మీరు రావచ్చు అని అంటాడు. అప్పుడు నకులుడు, అవును, ఇది మంచి ఉపాయం. మన అభిమన్యుడు మన కోసం మార్గాన్ని ఏర్పరుస్తాడు. మనం పద్మవ్యూహం మధ్యభాగానికి చేరుకోగలిగితే శత్రువులను నాశనం చేయవచ్చు అని అంటాడు. వెంటనే భీముడు కూడా, ఒప్పుకోండి అన్నయ్య, కౌరవపక్షం మహారథులందరూ వ్యూహం మధ్యభాగానే ఉంటారు. మనం ఒకేసారి వారిని వధించవచ్చు అని అంటాడు. అందరూ చెప్పిన మాటలు విని యుధిష్ఠిరుడు కూడా ఒప్పుకొని, సరే అలాగే చేద్దాం, మన నలుగురం నిరంతరం అభిమన్యుడి వెంటే ఉందాము, అభిమన్యు విజయీభవ అని ఆశీర్వదిస్తాడు. అభిమన్యుడు అందరి ఆశీర్వాదం తీసుకొని పద్మవ్యూహంలోకి బయలుదేరడానికి సిద్ధంగా ఉంటాడు. అప్పుడు దుర్యోధనుడు, అభిమన్యుడికి స్వాగతం పలికే ఏర్పాట్లు చేయండి మామయ్య. ఈ సింహం చేసే గర్జన ఆ పాండుపుత్రుల మనస్సును భయభ్రాంతం చేయాలి. అలా స్వాగతించాలి ఆ జింకపిల్లను. అభిమన్యుడి మృత్యువుకై
ప్రాధేయపడాలి ఆ పాండుపుత్రులు, అలా స్వాగతించాలి ఆ అభిమన్యుణ్ణి అని అంటాడు. అదే సమయంలో శిబిరం దగ్గరకు వచ్చిన సైనికుడిని చూసి పాంచాలి అభిమన్యుడు ఎక్కడున్నాడు అని అడుగుతుంది. వెంటనే సైనికుడు, క్షమించండి సామ్రాజ్ఞి, ద్రుపద మహారాజుని సింధురాజు జయద్రథుడు పాశాస్త్రంతో బంధించాడు. రాకుమారుడు అభిమన్యుడు ఇంకా 4 మహారథులు కలిసి పద్మవ్యూహాన్ని ధ్వంసం చేయడానికి వెళ్లారు అని చెప్తాడు. సైనికుడి మాటలు విని ద్రౌపది చాలా బాధపడుతుంది. అదే సమయంలో రణభూమిలో ఒక సైనికుడు దుర్యోధనుడి దగ్గరికి వచ్చి, యువరాజా, అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించాడు అని చెప్తాడు. వెంటనే దుర్యోధనుడు, రానివ్వండి మిత్రమా కర్ణ, ఆ అభిమన్యుణ్ణి నువ్వే వేటాడాలి, వాడిని నువ్వే వధించాలి అని అంటాడు. వెంటనే శకుని, మేనలుడా, ఆ పాండవులను నిరోధించే సమయం వచ్చింది, ఉందా ఏదైనా దివ్యాస్త్రం అని అడుగుతాడు. అప్పుడు దుర్యోధనుడు, ఈరోజు కేవలం ఒకే ఒక దివ్యాస్త్రం ఉంది అని జయద్రథ అని ఆదేశిస్తాడు. వెంటనే జయద్రథుడు వెళ్ళి పాండవులకు అడ్డుగా నిల్చొని ఉంటాడు. అప్పుడు భీముడు, చూసావా సహదేవా, మన ప్రాణశత్రువు వచ్చి మన ఎదురుగా నిల్చున్నాడు, వధించు వాడిని, ఎందుకంటే మనం వ్యూహంలోకి ప్రవేశించాలి అని అంటాడు. వెంటనే సహదేవుడు తన ఆయుధాన్ని జయద్రథుడి మీదకు విసిరేస్తాడు. జయద్రథుడు తన గదతో ఆయుధాన్ని కింద పడవేసి నవ్వుతూ, మహాబలి భీమ, మీరు కూడా ప్రయత్నించండి అని అంటాడు. అప్పుడు భీముడు, భీముని చేతిలో మరణించాలని ఉందా సింధురాజా అని తన గదను విసిరేస్తాడు. వెంటనే జయద్రథుడు భీముని గదని కూడా కింద పడవేసి, గద ఏం చేస్తుంది, ఈరోజు పర్వతాన్ని ఎత్తిపెట్టినా మీరు నన్ను ఏమీ చెయ్యలేరు, మహాదేవుడి నుండి వరాన్ని పొందాను ఈరోజు నేను సమస్త పాండు సైన్యాన్ని నిరోధించగలను అని అంటాడు. అదే సమయంలో అభిమన్యుడు వ్యూహాన్ని ఛేదించి లోపలికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు జయద్రథుడు, నా అవమానానికి ప్రతీకారాన్ని నీ పుత్రుడు అభిమన్యుణ్ణి వధించి తీర్చుకుంటాను పాండుపుత్రులారా అని అంటాడు. పాండవులంతా ఒక్కసారిగా వెళ్ళి జయద్రథుని మీద దాడి చేస్తాడు. వెంటనే జయద్రథుడు పాండవులందరినీ కింద పడవేస్తాడు. అదే సమయంలో అభిమన్యుడు వ్యూహంలోకి వెళ్లడం చూసి యుధిష్ఠిరుడు, ఆగు అభిమన్యు, వ్యూహంలోకి ఒంటరిగా వెళ్ళవద్దు అని అరుస్తూ ఉంటాడు. భీముడు, నకులుడు కూడా అభిమన్యు లోపలికి వెళ్ళవద్దు, వెనక్కిరా అని అరుస్తూ ఉంటారు. అప్పుడు దుర్యోధనుడు, లోనికి రాబాలక, వెన్ను చూపి వెనక్కి వెళ్తే మీ నాన్న ముఖం దాచుకొని సిగ్గుపడాల్సి వస్తుంది అని అంటాడు. వెంటనే భీముడు, అభిమన్యు, లోపలికి వెళ్ళొద్దు, వెనక్కిరా, ఇది నిన్ను వధించేందుకు వేసిన పథకం, వెళ్ళవద్దు అని బ్రతిమలాడుతూ ఉంటాడు. అప్పుడు దుశ్శాసనుడు, 12 రోజుల నుంచి తండ్రి వెనుక దాక్కొని మహారథు అని పేరు తెచ్చుకున్నావు అభిమన్యు, ఈరోజు లోకానికి స్పష్టమవుతుంది నీవు మహారథివా లేక పాలు తాగే పసివాడివా అని అంటాడు. ఆ తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.